అందరికీ నమస్తే అండి. సచివేడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు దొరికింది హనీ ట్రాప్లోనే. సో అలాగే ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే హనీ ట్రాప్ అండ్ కొంతకాలం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్. అండ్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ గారు ఎంపీ, ఆయన దొరికింది హనీ ట్రాప్లోనే. వీడియో కాల్లో వచ్చింది కదా, హనీ ట్రాప్ అది ప్యూర్లీ. ఆ తర్వాత బయటకు వచ్చింది. అంటే వాళ్ళకి ఇష్టపడి చేసుకుని కొన్నాళ్ళు అయిన తర్వాత బయట పెట్టారు అంటే ఏమిటి అర్థం? వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది బయట పెట్టారంటే ఏంటి అర్థం? బ్లాక్మెయిల్ చేయడానికి, బెదిరించడానికి, బిజినెస్ చేయడానికి ట్రాప్ చేసినట్టే కదా. అలాగే అనంతబాబు గారిది కూడా ఒక వీడియో వచ్చింది. అంటే ఇవన్నీ కూడా పొలిటీషియన్స్ అందరివి కూడా ప్యూర్లీ హనీ ట్రాప్లో. ఇప్పుడు అనంతపురంలో ఒక హనీ ట్రాప్ వ్యవహారం బయటకు వచ్చింది. దాదాపుగా 20 మందికి పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రముఖ వ్యాపారులు, రాజకీయ నాయకులు, అక్కడ స్థానికంగా ఉన్న పెద్దలు, కోటీశ్వరులను, కొంతమందిని ధనవంతుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కొంతమందిని ఎరగా వేసి వాళ్ళకి ఆన్లైన్లో పరిచయమై మెసేజ్ ద్వారా మెసేజ్ చేసో లేదంటే ఫోన్ చేసో ఎలాగోలా పరిచయమై వాళ్ళతో పరిచయం పెంచుకొని ఇంటికి రప్పించి లేదంటే ప్రశాంతమైన ఏకాంతంగా గడుపుదామని రమ్మని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ న్యూడ్ వీడియోస్ తీసి వాళ్ళతో గడిపిన వీడియోలు తీసి ఆ తర్వాత వాళ్ళకే పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపిస్తామని, వాళ్ళకి పంపిస్తామని, వీళ్ళకి పంపిస్తామని బెదిరించి భయపెట్టి 2 కోట్లకు పైగా వసూలు చేసిన ఉదంతం ఒకటి బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. సో ఒకటి, ఎంత పెద్ద పురుషుడైనా సరే కాంతాదాసుడే. అంటే ఎంత పెద్దవాడైనా, ఎంత మహానుభావుడైనా సరే ప్రతి ఒక్కడు ఏదో ఒక టైంలో ఈ బలహీనతకు లొంగిపోతారు. సో లొంగిపోయి జీవితాలు తారుమారైపోతాయి. ఒక్కోసారి రకరకాల వ్యవహారాలు ఇంకా పడతారు. సో దీన్ని, ఈ బలహీనతను కొంతమంది బిజినెస్గా మార్చుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు ఉన్నారండి, ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ అధికారులకు అమ్మాయిలను పంపించి పనులు చేసుకుంటారు. కొంతమంది అధికారులు ఎమ్మెల్యేలు పొలిటీషియన్స్కి అమ్మాయిలను పంపించి పనులు చేసుకుంటారు. కొంతమంది పొలిటీషియన్స్ దిగువ స్థాయి కార్యకర్తలే పంపించి పనులు చేయించుకుంటారు. ఇది ఒక బిజినెస్ అయిపోయింది, ఒక ట్రాపింగ్ వ్యవహారం బిజినెస్ అయిపోయింది అనమాట. సో వాళ్ళ బలహీనతను వీళ్ళు అవసరానికి వాడుకుంటారు. ఇవన్నీ సర్వసాధారణం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతానికి నడుస్తున్న చర్చ ఏంటంటే చాలా మంది ఎమ్మెల్యేల మీద నిఘా ఉంది. చాలా మంది ఎమ్మెల్యేల మీద హనీ ట్రాప్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరిది బయటకు వస్తుందో తెలియదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వ్యవహారం బయటకు రావచ్చు అని ఒక నెల రోజుల నుంచి చర్చ జరుగుతుంది. అతని మీద హనీ ట్రాప్ జరిగింది, అతను చిక్కాడు, వీడియోలన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి డీలింగ్స్ జరుగుతున్నాయి, మాట్లాడుతున్నారు. ఎనీ టైం అతని వీడియోలు బయటకు వస్తాయని చర్చ జరుగుతుంది. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒకటి. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్యే గారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన కూడా హైదరాబాద్లో ఏదో ఒక ఉన్నప్పుడు ఒక జరిగిందనేది ఒకటి బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇలా 4-5 ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారాలు రికార్డ్ అయ్యి వీడియోలు ఉన్నాయి. సో ప్యూర్లీ ఎనీ టైం బయటకు రావచ్చు అంటున్నారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 23 నెలల్లో ఇప్పటికే 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారాలు అఫీషియల్ గా బయటకు వచ్చాయి. ఇంకా కొన్ని అనఫీషియల్ గా చర్చల దశలో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఈజీ. సాంకేతికత పెరిగిన తర్వాత, ఈ టెక్నాలజీ, స్మార్ట్ మీడియా, సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఇవన్నీ చాలా ఈజీ అయిపోయాయి పనులు. మోసం చేసే వాళ్ళకి చాలా మోసం చేయడం చాలా ఈజీ అయిపోయింది. మోసపోయిన వారికి కూడా చాలా ఈజీగా మోసపోతున్నారు అన్నమాట, సులువుగా మోసపోతున్నారు. అందుకే ప్రభుత్వం అండ్ కూటమి ఎమ్మెల్యేలకు కూడా ఒక రకంగా రెడ్ సిగ్నల్, ఒక రకంగా అలర్ట్ లాంటిది అనమాట. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా మళ్ళీ భరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికే జనసేన పార్టీలో కొంతమంది మండల స్థాయి నాయకులు కూడా దీనికి బుక్ అయ్యారు. సో వాళ్ళ మీద ఆల్రెడీ ఆరోపణలు, టాక్ నడుస్తోంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందనే చెప్పలేం. సో అందుకే ప్రభుత్వ పెద్దల నుంచి, ఇంటెలిజెన్స్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారు, అలర్ట్ గా ఉండమని చెప్పారు. ఏమైనా వ్యవహారాలు ఉన్నా సరే జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రం దారి తప్పినా, ఏమాత్రం ఆరోపణలు వచ్చినా ఉపేక్షించడానికి సిద్ధంగా లేమని పెద్దల నుంచి రకరకాల సందేశాలు అయితే వెళ్తున్నాయన్నమాట. సో కూటమి ఎమ్మెల్యేలే కాదు, కొంతమంది ఎంపీలు కావచ్చు, కొంతమంది దిగువ స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకుల చుట్టూ కూడా ఈ నిఘా వ్యవహారం నడుస్తోంది.